మహోన్నత దయల తండ్రి, ప్రేమ స్వరూపేశ్వర ప్రభా, ఆది నుంచి అంతవరకు జీవితంలో జరిగించండి. దాసుడుగా నన్ను వాడుకోమని, ఆత్మకార్యం అవధిలో బహుళంగా జరిగించమని, మీ ఆత్మకార్యం జరిగించమని యేసయ్య పరిశుద్ధమైన నామమున ఫిబ్రవరి 13-17. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. నాకు అన్నీ తెలుసు అనే అహంకారంతో దయచేసి కూర్చోవద్దు, వినొద్దు. ఒకే వచనంలోంచి దేవుడు 1,00,000 సార్లు మాట్లాడతారు, ప్రతిసారి మాట్లాడతారు, ప్రతిరోజు మాట్లాడతారు. మాట్లాడగల కెపాసిటీ దేవునికి ఉంది. ఆయన అనంత జ్ఞాని అయిన దేవుడు. చెప్పలు కూడా దేవుని మహిమపడతారు. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పజెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. మహాదేవుడు సంఘానికి రాస్తున్న ఒక హెచ్చరిక అపోస్తులైన పౌలు ద్వారా. దేవుడు ఈ భూమి మీద సంఘంలో కొంతమంది నాయకుల్ని ఏర్పాటు చేశారు. ఈ వచనంలో ఎవరు, వాళ్ళ బాధ్యత ఏంటి, వాళ్ళతో ఎలా వ్యవహరించాలి అన్న క్లారిటీగా ఈ వచనం మనకు తెలియజేస్తుంది. నాయకులు ఉన్నారు సంఘంలో, దేవుడి తర్వాత నాయకత్వం ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారు అంటే మీ ఆత్మల్ని కాస్తారు, మీ ఆత్మల కోసం విజ్ఞాపన చేస్తారు, మీ ఆత్మల బాగుదల కోసం, మీ ఆత్మల రక్షణ కోసం. ఇది తల్లిదండ్రులు చేయలేరు, ఇది బంధువులు చేయలేరు, స్నేహితులు చేయలేరు, నీ కట్టుకున్న మొగుడు చేయలేడు. ఎవ్వడు ఈ భూమి మీద ఏ భౌతిక బంధం ఈ పని చెయ్యలేదు. కేవలం దేవుడు భూమి మీద ఏర్పాటు చేసిన నాయకులు మాత్రమే చేయగలరు. తల్లిదండ్రులు చేసేది నాయకులు చేస్తే ఇంకా అర్థమే ఉంటుంది. బంధువులు చేయగలిగింది నాయకత్వం చేస్తే పెద్ద గొప్పే ఉండదు, సమానం అవుతారు. కానీ భూమి మీద దేవుడి తర్వాత నాయకులు చాలా గొప్ప వ్యక్తులు. వాళ్ళ పాత్ర మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైన పాత్ర వహిస్తూ ఉంటుంది. నెలకోసారో సంవత్సరానికోసారో కాదు, కానీ ప్రతి నిత్యము ప్రతి క్షణం మనము ఆ నాయకత్వం యొక్క అవసరత, ఆ నాయకత్వం యొక్క ప్రార్థన విజ్ఞాపనలు మనకి ప్రతి క్షణం కావాలి, ప్రతి క్షణం, జీవితాంతం. కాబట్టి మీరు వాక్యాన్ని ఎంతగా పట్టుకోగలుగుతారో, ఎంత శ్రద్ధగా వాక్యాన్ని తెలుసుకుంటారో, దాని ప్రకారం మీరు జీవించగలుగుతారో మీ జీవితాలు అంతగా ధన్యకరంగా ఉంటాయి. ఈనాటి క్రైస్తవ్యంలో సేవకుడు విలువ తెలియదు. చాలామంది సేవకుడు విలువ తెలియదు. సేవకుడు అంటే ఏంటి, మనలాంటోడే కదా, మనమే సమానమే కదా అనే విశ్వాసులు కోకొల్లలండి, కోకొల్లలు సేవకుల్ని సమానం చేసుకునేవాళ్ళు. అది వాక్యం ఒప్పుకుంటే ఓకే, వాక్యం అలా ఒప్పుకోదు. నేను ఇప్పుడు సేవకుల గురించి మాట్లాడటం, ఇప్పుడు ఓన్లీ నాయకుల గురించి మాత్రమే సబ్జెక్ట్ ఇది. ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగా నాయకుల గురించి ఇక్కడ స్పష్టంగా ఉంది. వీళ్ళు ఏం చేస్తారు? చాలామంది డాక్టర్లు ఉంటారు, కానీ ఏ డాక్టర్కి ఎక్కువగా మనం ప్రాధాన్యత ఇస్తాం? అరే, చావు బతుకుల్లో మధ్యలో వెళ్ళినా ఈ డాక్టర్ బతికించగలడరా? అరే, పూర్తిగా బాడీ డ్యామేజ్ అయినా ఏదో రకంగా చేసి చేయగలనట్రా. ఇప్పుడు ఆత్మల్ని కాయటం అనేది, అసలు ఆత్మల్ని కాయడం అంటే ఏంటో తెలియదు. నేనేంటంటే అసలు సబ్జెక్ట్ తెలియదు, అవగాహన లేని క్రైస్తవ్యం. ఆత్మని కాయటం, నీ బాడీకి సెక్యూరిటీ గార్డ్ పెట్టుకోవచ్చు, నీ దగ్గర డబ్బు ఉంటే. కోటీశ్వరుడు అయితే ఇద్దరు బాడీ గార్డ్స్ పెట్టుకోవచ్చు. లేదంటే కారులో వెళ్తూ ఉండగా యాక్సిడెంట్ అయితే ఎయిర్ బెలూన్ వస్తుంది, అది కాపాడిద్ది. నీ డబ్బుతో, నీ యొక్క బలగంతో, నీ అధికారంతో నీ ప్రాణాన్ని ఒకవేళ కాపాడుకోవచ్చు, కానీ నీ ఆత్మని కాపాడుకోలేవు. నీ ఆత్మని దేవుడు తర్వాత ఎవరైనా కాపాడతారా అంటే అది నాయకత్వం మాత్రమే కాపాడు. దేవుని పిల్లరా, సాతానుగాడు మనతో కాదు పని, మన ఆత్మతో పని. ఎందుకంటే చచ్చిపోయిన తర్వాత మన ఆత్మ నరకానికి వెళ్తుంది. కాబట్టి వాడు కుయుక్తి, వాడి ఆశాలు మన ఆత్మల్ని వాడితో పాటు నరకానికి తీసుకెళ్ళటం కోసం. కాబట్టి మీరు మరి దేనికి ప్రాధాన్యత ఇస్తున్నారో నాకు తెలియదు. మీరు శరీరానికి ఇస్తున్నారా, మీ ప్రాణానికి ఇస్తున్నారా, లేకపోతే ఈ మరణం తర్వాత కూడా యుగయుగాలు ఉండే ఆత్మకి ఇస్తున్నారా అన్నది చాలా ప్రాముఖ్యం. మీరు దేనికి ప్రాధాన్యత ఇస్తున్నారు? మీ ఆత్మని కాపాడుకోవడంలో, మీ ఆత్మ నరకానికి వెళ్లకుండా, మీ ఆత్మని సాతానుగాడు కంట్రోల్లోకి తీసుకోకుండా మీ ఆత్మని మీకు మీరు కాపాడుకుంటున్నారా? మీ ప్రార్థన సరిపోతుందా, మీ భక్తి సరిపోతుందా అని ఎవరికాలు పరీక్షించుకోవాలి. దేవుడు మోషేని ఏర్పాటు చేసుకొని ఐగుప్తు బానిసత్వం నుంచి ఇశ్రాయేలుని పిలిపించి ఏ రోజు విశ్వాసులకి ఆయన విలువే ఇవ్వలేదండి. ఓన్లీ మోషేతోనే మాట్లాడారు, మోషేకే చెప్పారు, మోషే ద్వారానే అద్భుతాలు చేశారు, మోషే ద్వారానే మహిమ కార్యాలు చేశారు, మోషే ద్వారానే తీర్పు తీర్చారు ఇశ్రాయేలు జనాంగానికి మొత్తం. అంటే పట్టించుకోరా విశ్వాసులు, నా ఉద్దేశం అది కాదు. ఇప్పుడు నాయకత్వాన్ని విశ్వాసులను పక్కన పెడితే దేవుడు అసలు లెక్క చేయరు విశ్వాసులను. పోరా కుక్క
నాయకురాలురా, నాయకుడురా, వాళ్ళని బట్టి నీకు ఏదైనా చేస్తున్నావు, వాళ్ళ ద్వారానే నీకు ఏదైనా చేస్తున్నావు, వాళ్ళ ద్వారానే నీకు కార్యాలు, నీ కుటుంబానికి మేలు. అంటే ఇప్పుడు నాయకత్వం ఎంత ప్రాముఖ్యమైన విషయం మన జీవితంలో, మన కుటుంబంలో అది చాలా ప్రాముఖ్యమైన విషయం. చాలా మంది గర్వాంధులు, అహంకారులు, నేనే వచ్చేసాను, నాకు నేనుగా పుట్టాను, నాకు నేనుగా పెరిగా, నాకు నేనుగా గొప్పవాడిని అయిపోయా, నాకు నేనుగా పరిశుద్ధుని అయిపోయా, నాకు నేనుగా పరిచారకుడిని అయిపోయానని చాలా ఓవరాక్షన్ చేసిన. అందుకని దేవుడు వాళ్ళని పెద్ద పట్టించుకోరు, పక్కన పెట్టేసి దీనులు మాత్రమే ఆయన పైకి తీసుకొస్తారు. చాలా ప్రాముఖ్యమైన సందేశం. ఈ నాయకులు అనేవాళ్ళు ఏం చేస్తారు? ఆత్మల్ని కాస్తారు. అది ఎవరి వల్ల కాదు, నీ వల్ల కాదు. నీ ఆత్మని కాపాడుకోవడం నీ కుటుంబంలో అమ్మా నాన్న వల్ల కాదు, నీ ప్రియుడు వల్ల కాదు, నీ మొగుడు వల్ల కాదు, నీ పిల్లల ఎప్పటి వల్ల కాదు. దేవుడు తర్వాత దేవుడు అప్పగించిన నాయకురాలు వల్ల మాత్రమే జరిగిద్ది. చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు దేవుడు మనకేం కండిషన్ పెట్టారంటే, నాయకత్వం తర్వాత సేవకులకైనా విశ్వాసులకైనా వారు దుఃఖముతో, వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో దుఃఖపడకూడదు, వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో బాధపడకూడదు, వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఏడవకూడదు. నిన్ను బట్టి ఏడ్చారా, సర్వనాశనం అయిపోద్ది జీవితం. నీ పైన నాయకత్వం ఎవరైతే ఉన్నారో, నీ పైన నాయకురాలు ఉన్న వాళ్ళు నిన్ను బట్టి ఏడిస్తే, వాళ్ళు నిన్ను బట్టి దుఃఖపడితే, అది బైబిలే చెప్తుంది, నేను కొత్తగా సృష్టించితే కదా. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక. 2 సార్లు దేవుడు దుఃఖం అనే పదాన్ని రాయించారంటే నేటి క్రైస్తవం ఎలా ఉంటుందో ఆయనకు తెలుసు ముందే. ఆయన మహాదేవుడు కాబట్టి, అనంత జ్ఞాని కాబట్టి ముందుగానే దుఃఖపడకూడదు. నేను పైన నియమించిన, నీ పైన పెట్టిన నాయకుడు లేదా నాయకురాలు, నాయకత్వం, నీ పైన ఉన్న నాయకత్వం నిన్ను బట్టి ఎట్టి పరిస్థితుల్లో దుఃఖపడకూడదు. నువ్వు ఆ జాగ్రత్త తీసుకో. ఇదిగో జాగ్రత్తగా, ఇక్కడ పొయ్యి ఉంది, కాలిపోద్దరే, చెయ్యి కాలిపోద్ది. నాయకత్వంతో కూడా అదే డేంజర్, చాలా డేంజర్ నాయకత్వంతో. దేవుడి తర్వాత బైబిల్లో మనం చూసినట్లయితే మోషే జోలికి వచ్చినా, అబ్రహాం జోలికి వచ్చినా, వీళ్ళెవరి జోలికి వచ్చినా దేవుడు ఊరుకోలేదు. దావీదు జోలికి వచ్చినా బైబిలే చెప్తుంది మనకి. ఈ అవగాహన చాలా మందికి లేదు. ఇక్కడ చూడండి, దేవుడు ఏమంటున్నారంటే దుఃఖంతో కాక ఆనందముతో. నాయకత్వానికి సేవకుల వల్ల అయినా, విశ్వాసుల వల్ల అయినా, పరిచారకుల వల్ల అయినా ఆనందం కలగాలి నాయకత్వానికి. అబ్బా వీళ్ళు మంచి బిడ్డలరా ప్రభువా, వీళ్ళు నన్ను చాలా గౌరవిస్తారయ్యా, వీళ్ళు నాకు విలువిస్తారయ్యా, వీళ్ళు నన్ను ప్రేమిస్తారయ్యా, వీళ్ళు మిమ్మల్ని బట్టి నన్ను ఎంతో గొప్పగా చూస్తున్నారు ప్రభు, ప్లీజ్ ప్రభు వీళ్ళకి ఏమన్నా సహాయం చేయమని మిమ్మల్ని బట్టి ప్రార్థనలో లేదంటే తలుచుకుంటే మిమ్మల్ని బట్టి ఆనందం కలగాలి నాయకత్వాన్ని. అలా లేనప్పుడు దుఃఖం వస్తుంది. అలా దుఃఖం వచ్చినప్పుడు నీ భక్తి వేస్ట్ అయిపోద్ది, నువ్వు సర్వనాశనం అయిపోతావు. దేవుడు ఉగ్రత నీ మీదకి, నీ కుటుంబం మీదకి వచ్చేస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఇందులోంచి మనం నేర్చుకుందాం. సామెతలు 11:14. సామెతలు 11:14 నేనే చదువుతాను. నాయకులు లేని జనులు చెడిపోదురు, ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరము. నాయకులు లేకపోతే జనులు చెడిపోతారంట. అంటే చెడిపోవడంలో మనకు తెలిసింది ఏంటంటే, వ్యసనాల వల్ల చెడిపోతాం, తప్పుడు పనుల వల్ల, తప్పుడు వ్యసనాల వల్ల, తప్పుడు మార్గాల వల్ల. కానీ ఇంకొక రకంగా కూడా చెడిపోతాం, ఇది ఎవరికి అర్థం కాదు. ఏంటంటే, నాయకులు లేని జనులు చెడిపోదురు. ఎలా చెడిపోతారు నేను చెప్తాను ఎగ్జాంపుల్. నేను విజయవాడలో ఉన్నప్పుడు, మినిస్ట్రీకి రాకముందు నా అప్పులు దాదాపు అప్పుడు 8 లక్షలు 10 లక్షల దాకా సుమారుగా ఉన్నాయండి. ఆ అప్పులు తీర్చుకోవడం కోసం నేను ఏం చేశానంటే ఒక ప్లాన్ వేసాను అనమాట. ఆల్రెడీ 10 లక్షల అప్పులో ఉన్నా, అది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ నేను దాదాపు 8 లక్షలు అప్పు చేసి వడ్డీకి తీసుకొచ్చి, ఒకటి 3 రూపాయలు, ఒకటి రూపాయి, ఒకటి 5 రూపాయలు, 1,50,000 అలా చొప్పున 8 లక్షలు పోగు చేసి స్థలాల్లో పెట్టుబడి పెట్టా. ఒక్క దెబ్బతో అప్పు తీరిపోగా ఇంకా మిగలాలన్నా ప్రభువా సహాయం చేయండి అని ప్రార్థనా పూర్వకంగా క్రైస్తవుడు ఉన్నప్పుడు దేవుడికి ప్రార్థన చేసుకుని మొదలుపెట్టా. ప్రార్థన చేసుకుని స్థలాలకు డబ్బులు తీసుకొచ్చా, ప్రార్థన చేసుకుని ఎదురు చూస్తున్నా దేవుడి వైపు. ఆ స్థలాల విషయంలో అప్పుడే మినిస్ట్రీలోకి నేను ఎంటర్ అయ్యాను. మరి లిల్లీ గారు పరిచయం అయ్యారు. అప్పుడు నేను ప్రార్థన చేయమన్నా. ఇలా నేను స్థలాలకి పెట్టుబడి పెట్టాను, 8 లక్షలు అప్పులు 10 లక్షలు ఉండగా మళ్ళీ 8 లక్షలు తీసుకొచ్చి ఒక నమ్మకంతో, విశ్వాసంతో. అప్పుడు దేవుడు లిల్లీ గారికి మన నాయకురాలకి ఏం బయలుపరచలేదు సార్. అమ్మా చెప్పండి ప్రభువా, ఎవరిని అడిగి కొన్నాడు? నన్ను అడిగి కొన్నాడా? నేనేం ప్రేయర్ రిక్వెస్ట్ అడిగానంటే, అమ్మ కొంచెం దయచేసి నేను అప్పులు తట్టుకోలేకపోతున్నాను, నాయకురాల దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసి ఇదిగో కొంచెం అమ్మాలి, మంచి రేట్ వచ్చేలాగా ప్రేయర్ చేయమంటే, ప్రార్థనలో దేవుడు స్వరంతో మాట్లాడిన మాట నాయకురాలతో, ఎవరిని అడిగి కొన్నాడమ్మా? నన్ను అడిగి కొన్నాడా? నన్ను అడిగి అమ్ముతున్నాడు. ఇప్పుడు కొనేటప్పుడు నేను లేనే. ఈరోజు కూడా పెళ్ళిళ్ళలో దేవుడు ఉండరు, ఉద్యోగాలు స్టార్టింగ్లో దేవుడు ఉండరు. మన ఇష్టం, మనకు నచ్చినట్టు చేసుకుంటాం. పెళ్ళిలో తేడా వచ్చినా, ఉద్యోగంలో తేడా వచ్చినా, బిజినెస్లో తేడా వచ్చినా దేవుడి మీదకి వెళ్ళిపోతాం. దేవుడు సూటిగా అడిగిన మాట అంటే, నాయకత్వం ఏం చేస్తుందో తెలుసా?
అన్నిటికంటే ప్రాధాన్యమైన పాత్ర, అన్నిటికంటే విలువైంది దేవుడు చిత్తాన్ని మనకి తెలియజేస్తారు నాయకత్వం. అది చెప్పకపోతే, అది తెలియకపోతే సర్వనాశనం అయిపోద్ది జీవితం. నువ్వేదో కొత్తగా వ్యసనాలు చేయక్కర్లా, నువ్వేదో పాడైపోకర్లా, నువ్వు మందు కొట్టక్కర్లా, నువ్వు తప్పుడు జీవితం జీవించక్కర్లా. నీకు అనుభవం లేక, దేవుడికి నీకు కనెక్షన్ లేక ఒక రాంగ్ స్టెప్, దేవుడు చిత్తంగాని ఊళ్ళో సేవ మొదలు పెడితే, దేవుడి చిత్తంగాని పెళ్లి కనుక నువ్వు చేసుకుంటే సర్వనాశనం. ఇంకా అంత రెండోది నువ్వు కొత్తగా నువ్వేదో మందు కొట్టి, నువ్వేదో 100 మందిని చంపేసి ఏం చేయక్కర్లా. నీ జీవితంలో దేవుడు చిత్తంగాని ఏది చేసినా అది నాశనాన్ని దారితీసేస్తుంది. ఏదైనా సరే, నేను నా పొరలు రాలిపోయినా ఎక్కడో తెలుసా, అదేంటి దేవుడి చిత్తం కాదా, దేవుడి చిత్తం కాదు గుడ్డ అన్నారు ఆవిడ. మరి ఈ డబ్బులు ఎలా పుట్టినాయి? డబ్బులు పుడతాయి, మన అవగాహన డబ్బులు పుడుతున్నాయి అంటే దేవుడి చిత్తం, ముందుకెళ్ళిపోతుంది దేవుడి చిత్తం. ఒక స్థలమే అనుకున్నాం, 2.5 స్థలాలు తీసుకున్నాం, అంటే 2.5 పార్ట్లు, ఒక పార్ట్ సంథింగ్, అలా 3 రకాలుగా 3 సార్లుగా తీసుకున్నా. అరే దేవుడు నడిపిస్తున్నాడు భ్రమలో. ఇప్పుడు దేవుని పిల్లరా, మీరు బైబిల్లో చూపించాలంటే టైం లేదు కాబట్టి చెప్తున్నాను. యోనా దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నారు, ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు దేవుడికి విరోధంగా వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఓడ మిస్ అయిపోయింది. దేవుడు విరోధంగా వెళ్తున్నాడు కాబట్టి టికెట్ తీసుకున్నాడు, డబ్బులు లేవు కదా. ఏం జరిగింది తెలుసా? చదువుకోండి. దేవుణ్ణి వద్దని దేవుడు ఇటు చెప్తే ఇటు వెళ్ళిపోతుంటే అన్నీ రెడీగా ఉన్నాయి, ఓడ సిద్ధంగా ఉంది, డబ్బులు సిద్ధంగా ఉన్నాయి, ఎక్కేశాడు, సీటు కూడా దొరికింది, పడుకున్నాడు. అలా అయిపోయింది నా జీవితం. అంటే నువ్వు చెడిపోవడానికి నువ్వేం చేయక్కర్లా. సొదొమ గొమొరాలు లోతుకు యెహోవా తోట వలె కనబడ్డాయంట. దేవుని చిత్తం ఈ రోజుల్లో పెద్ద పెద్ద సేవకులకే తెలియట్లేదు, అందుకే వాళ్ళు ఫెయిల్ అయిపోతున్నారు, వాళ్ళ పరిచర్య ఆగిపోతుంది, వాళ్ళ మినిస్ట్రీలు ఆగిపోయినాయి. నాకు ఎన్నో తెలుసండి. దేవుడు అందరికీ తన చిత్తాన్ని బయలుపరచరు, అందరికీ తన ఉద్దేశాన్ని తెలియచేయరు. నువ్వు చాలాసార్లు అడిగావు, ప్రార్థన చేసావు, ప్రభు నాకు బయలుపరచమని. అంత సీన్ లేదు. దేవుడు ఎవరికి పడితే వాళ్ళకి బయలుపరచరు తన చిత్తాన్ని. కొంతమందికి మాత్రమే దేవుడు తనకిష్టమైన కొంతమందికి మాత్రమే దేవుడు బయలుపరుస్తారు. మిగతా వాళ్ళందరూ 4 రోజుల తర్వాత తెలుస్తుంది దేవుడు కాదు సాతానని. ఇప్పుడు నాయకత్వం మనకి ఎంత అవసరం అంటే, ప్రతి క్షణం ప్రతిరోజు మనం జర్నీ చేస్తూ ఉంటాం. ఎక్కడ ఏ జర్నీ, ఏ అడుగు ఎక్కడ వేయాలో మనకు తెలియదు, ఏ ఉద్యోగంలో వేయాలో తెలియదు, ఏ పెళ్లి చేసుకోవాలో తెలియదు, సేవలో ఏ ఊరు వెళ్ళాలో తెలియదు, స్పీకర్గా ఏ ప్రాంతానికి వెళ్ళాలో తెలియదు. మనకు అన్నీ బాగానే అనిపిస్తాయి, మంచిగా అనిపిస్తాయి. కానీ తొదకది ఒకని నడత వాని ఎదుట సరి అయినదిగా ఉండును, తొదకది నాశనాన్ని తీసుకెళ్ళిపోతుంది. ఇప్పుడు నాయకత్వం లేకపోతే జనులు చెడిపోతారు. నీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. కాబట్టి నాయకులు లేని జనులు చెడిపోదురు, ఆలోచనకర్తలు అనేకులుట రక్షణకరము. హెబ్రీ 13:7 చూద్దాం ఒకసారి. మీకు దేవుని వాక్యము బోధించి మీ పైని నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. చూడండి, ఇక్కడ చాలా ప్రాముఖ్యం. కొత్త నిబంధనలు రాసిన మాట. మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. మనకి గ్రాంధికం అంత అర్థం కాదనుకుంటా, తెలుగులో చెప్తా, కొంచెం డైరెక్ట్గా చెప్తే అర్థమయ్యే రోజులు కాదు. నాయకత్వాన్ని మన జీవితంలో ఎప్పుడెప్పుడు గుర్తు చేసుకోవాలి? చూడండి, తలంచుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి, ఇవన్నీ ఉన్నాయి కదా. క్లారిటీగా మీకు అర్థమయ్యే రీతిగా చెప్తాను. మీరు ఎలా ఉన్నారో పరీక్షించుకోండి వాక్యపు వెలుగులో. నాయకత్వాన్ని దేవుడు మన పైన పెట్టారు. మనం ఏ విషయాల్లో ఎలాగా మన జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో నాయకత్వం ఎక్కడెక్కడ ఉండాలి, ఏం చేయాలి అన్నది ఒకే ఒక భక్తుడిని చూపించి నేను ఫాస్ట్గా ముగిస్తాను. మీ అందరికీ నాయకత్వం ఉందని నేను నమ్ముతున్నా, మీరు అనుకుంటున్నారని. ఎంతమందికి ఉంది నాయకత్వం? మోషే గారి నాయకత్వం, గిద్యోని గారి నాయకత్వం. ఇప్పుడు దేవుడు మనకి, నాతో సహా మనందరికి ఇచ్చిన నాయకత్వం విషయంలో మనం ఎలా ఉంటున్నాం, ఎలా ఉండాలి, ఎలా ఉంటే ఆశీర్వదించబడతాం, మనం దేవుడు మెచ్చుకుంటారు, హెచ్చిస్తారో చూద్దాం. ఆదికాండం 24:1-2 వచనాలు చూద్దాం. అబ్రహాము బహుకాలం గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అప్పుడు అబ్రహాము తన కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్ద దాసునితో, నీ చెయ్యి నా తొడ కింద పెట్టుము. చాలా జాగ్రత్తగా చూడాల్సిన విషయం ఏంటంటే, అబ్రహాము కోటీశ్వరుడు. అబ్రహాము ఆత్మీయంగా కోటీశ్వరుడు, భౌతికంగా కోటీశ్వరుడు, ఐశ్వర్యవంతుడు, పనులు లెక్కలేనంత మంది ఉన్నారు.
అయినప్పటికీ ఒకడిని పిలిచి నువ్వు నాకు కోడలను తీసుకురావాలి, నేను ఒక పని అప్పగిస్తున్నాను. ఇప్పుడు అన్ని 100 మంది పనోళ్ళు ఉండగా, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ లోకంలో చిన్న చిన్న అధికారులకే చాలా మంది పనోళ్ళు ఉంటారు. పిఏలు ఉంటారు, పిఏ నెంబర్ 1, పిఏ నెంబర్ 2 ఉంటారు, అసిస్టెంట్లు ఉంటారు, చాలా మంది ఉంటారు. అలాగే అబ్రహాము కూడా చాలా మంది ఉన్నారు. కానీ ఎలియాజర్ని మాత్రమే పిలిచాడు అబ్రహాము, ఒక పని అప్పచెప్పాడు. అంటే దాని అర్థం ఏంటంటే, నీ పైన నాయకత్వం దగ్గర నువ్వు నమ్మకంగా ఉండాలి. ఇప్పుడు ఎలియాజర్ నమ్మకస్తుడు. ఎంత నమ్మకస్తుడు అంటే, అనుమానం లేకుండా అబ్రహాము పిలిచి, అరే నా కొడుకు జీవితాన్ని నీ చేతిలో పెడుతున్నా, నా కొడుకు జీవితాన్ని నీ చేతిలో పెట్టేస్తున్నా, మంచి కోడలు తీసురా. ఎంత నమ్మితే కొడుకునికి భార్యను తెమ్మంటానికి అతను అప్పగిస్తాడు ఆ పని ఆలోచించండి. మీ నాయకురాలు మీకు సాక్ష్యం ఇస్తారా? అబ్రహాము ఎలియాజర్కి ఇచ్చాడు సాక్ష్యం, అదే క్రియల్లో చూపిస్తున్నాడు. 100 మంది పనోళ్ళు ఉండగా ఇతన్ని పిలిచి నమ్మకస్తుడు, నువ్వు దేవుడి దగ్గర మాత్రమే నమ్మకంగా ఉంటాను అంటే దబ్బిడి 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 కొట్టేస్తారు దేవుడు. మన నమ్మకత్వం దేవుడు చెప్పాలి, నాయకత్వం కూడా మనకి చెప్పాలి ఖచ్చితంగా. పౌలు తిమోతి గురించి రాయలేదా? నా కుమారుడు అయిన తిమోతి. కాబట్టి ఫస్ట్ పాయింట్, మీరందరూ నాయకత్వం దగ్గర, నాయకురాల దగ్గర నమ్మకంగా ఉంటున్నారా, బాధ్యతగా ఉంటున్నారా? నాయకత్వం విషయంలో దేవుడు తర్వాత మనకి నాయకత్వం చాలా మోస్ట్ ఇంపార్టెంట్ మన జీవితంలో. ఆ నాయకురాలు నిన్ను శభాష్ నువ్వు నమ్మకస్తుడు రా తమ్ముడా, అన్నయ్య, చెల్లి, అక్క అని నాయకురాలు నీ గురించి చెప్తారా? ఒకవేళ అలా చెప్పకపోతే నువ్వు సర్వనాశనం అయిపోతావు, దేవుడి చేతిలో నువ్వు చస్తావు గ్యారెంటీ. ఎందుకంటే బైబిల్ అది అక్కడ స్పష్టంగా దేవుడే చెప్పారు. మీ పైన నాయకులు, వాళ్ళు పైన ఉన్నారు మన మీద, మన పైన మేనేజర్ మనకు సాక్ష్యం ఇస్తాడు పైన ప్రమోషన్ కోసం. ఇస్తారా లేదా? ఉద్యోగాల్లో మా ఎంప్లాయీ మంచోడండి ఎండి గారు, స్కూల్లో కానీ కాలేజీలో కానీ ఉద్యోగంలో కానీ అన్ని చోట్ల రికమెండేషన్ కింద వాళ్ళ కోసం పైన వాళ్ళకి చెప్తారు, వర్క్ చాలా బాగుంటుంది, నాతో చాలా మంచిగా ఉంటారు. ఇప్పుడు దేవుడికి నాయకురాలు రికమెండ్ చేయాలి నీ వ్యక్తిత్వాన్ని బట్టి, నీ ప్రవర్తన బట్టి. ఎంత నమ్మకంగా ఉంటే మరి అబ్రహాం పని అప్పచెప్తాడు. ఎంత నమ్మకస్తుడైతే కోట్ల ఆస్తిని ఏలుచుండినా నమ్మకస్తుడు. డబ్బుల విషయంలో అయినా ఎలియాజరు, మాట విషయంలో అయినా, పద్ధతిలో అయినా పర్ఫెక్ట్గా ఉన్నాడు. కాబట్టి అబ్రహాము ఎలియాజర్కి ఆ పోస్ట్ ఇచ్చి పరిచర్య అప్పగిస్తున్నాడు. మరి నీకు అప్పగించేంత నమ్మకంగా నువ్వు ఉన్నావా? ఫస్ట్ పాయింట్, చాలా ప్రాముఖ్యమైన విషయం. నువ్వు నాయకత్వం ఎదుట, నాయకురాలు ఎదుట నమ్మకంగా చెప్పింది చెప్పినట్టు చేస్తూ, ఓవర్ యాక్షన్ చేయకుండా, అహంకారాన్ని గర్వం చూపించకుండా, నువ్వు ఎవడవైనా సరే వాక్యం ఎదుట నువ్వు ఎలా ఉన్నావు చెక్ చేసుకో దయచేసి. ఆడమ్మగా చిన్న పెద్ద తేడా, ఇది వాక్యం దైవజనుడిగా చెప్తున్నాను, నాతో సహా ఇది వర్తిస్తుంది. ఒకవేళ నువ్వు నమ్మకంగా లేకపోతే దేవుడిచ్చే ఆశీర్వాదం నువ్వు అనుభవించవు, ఎప్పుడు అలాగే ఉంటావు, నీ ఎదుగుదల ఉండదు. ఎన్ని సంవత్సరాలైనా నీ బతుకు అలాగే ఉంటుంది, అభివృద్ధి ఆశీర్వాదం కనబడదు. నేను చేతులు ఎత్తమని చెప్పను, మీకు మనస్సాక్షి మీకే వదిలేశాను, మీరే చెక్ చేసుకోండి. మీ పైన దేవుడు ఒక నాయకురాలు పెట్టారు మనందరికీ. ఆ నాయకురాలు మన ఆత్మలను కాపాడుతున్నారు, ఆ నాయకురాలు మన కోసం నిరంతరం విజ్ఞాపన చేస్తున్నారు. ఆ నాయకురాల ద్వారా మనం దేవుడి చిత్తాన్ని తెలుసుకోగలుగుతున్నాం, జాగ్రత్త తీసుకొని పడిపోకుండా కాపాడుకుంటున్నాం మనం మన కుటుంబాన్ని, మన ఆత్మీయ జీవితాన్ని. అంత ప్రాముఖ్యమైన వ్యక్తి దగ్గర నువ్వు నమ్మకంగా ఉంటున్నావా? అమ్మో దీనికి విషయం చెప్తే ఇంకా రవ చేసేస్తారా బాబు, అమ్మో ఈడికి పని చెప్తే చచ్చినా ఈయన నమ్మడానికి లేదురా అన్నట్టు అనిపించుకుంటున్నావా? నువ్వు ఎలా ఉన్నావు? ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్లోకి వెళ్ళిపోదాం. 24వ అధ్యాయం 11, 12 వచనాలు. సాయంకాలం మందు స్త్రీలు నీళ్లు చేదుకొనవచ్చు వేళకు ఆ ఊరి బయట ఉన్న నీళ్ల బావి యొద్ద తన వంటలను మోకరింపజేసి ఇట్లా, నేను నా యజమానుడకు అబ్రహాము దేవుడైన యెహోవా, నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలం చేసి నా యజమానుడకు అబ్రహాం మీద అనుగ్రహం చూపుము. నీ నిత్య ప్రార్థనలో దిద్దుబాటులో నాయకురాలు వస్తున్నారా? అయ్యా మీ నాయకురాలను బట్టి నన్ను క్షమించండి అయ్యా, మీ నాయకురాలు ముఖాన్ని బట్టి నన్ను క్షమించండి, మీ నాయకురాలు విజ్ఞాపన బట్టి నాకు సహాయం చేయండి ప్రభువా. నిత్యము నీ ప్రార్థనలో, నిత్యము నీ విజ్ఞాపనలో, నిత్యము నీ యొక్క దిద్దుబాటులో ఉందా లేదా? పదాకా ఏంటి ఒకరి పేరెత్తే దరిద్రంగా నేను లేనా, నేను సంపాదించుకోలేదా, పెచ్చగొట్టుడు కొట్టి పెట్లో పెట్టేసి తాళం వేసేస్తారు దేవుడు. మరి ఇక్కడ ఏమంటున్నాడు? ప్రార్థన స్టార్ట్ చేశాడు. నా యజమానుడగు అబ్రహాము దేవుడవైన యెహోవా. డైరెక్ట్గా యెహోవా అనొచ్చగా? ఈయన ప్రార్థనాపరుడు కాదా? ఈయన భక్తిపరుడు కాదా? కానీ అతనికి తెలుసు ఎలా ప్రార్థన చేస్తే దేవుడు త్వరగా ఆలకిస్తారో, ఎలా ప్రార్థన చేస్తే ఎటువంటి పదాలు వాడితే త్వరగా బయలుపరచబడిద్దో దేవుడి చిత్తం. దేవుడికి ఎవరంటే ఇష్టమో ఎలియాజర్కి ఆ జ్ఞానం ఉంది. ఈరోజు చాలా మందికి ఆ జ్ఞానం లేదు. పద్దాక రోజున ఇంక బోరు కొడుతుందిరా బాబు, రోజు నాయకురాలు నీ కర్మ.
నేను నా వ్యక్తిగతంగా నేను అంచెలంచెలుగా ఇంటర్నేషనల్ స్పీకర్ల చేత కానీ పెద్దోళ్ళ చేత కానీ అనేక మంది సేవకుల చేత ఈరోజు మెప్పు ఘనత ఆశీర్వాదం పొందుకుంటున్నానంటే దాంట్లో సీక్రెట్స్లో ఒక సీక్రెట్ ఏంటంటే ప్రతి నిత్యము నేను తెల్లవారుజామున 4 to 5 ఆ అరగంట గంట చేసే సహవాసంలో ప్రభువా 24 గంటలు చేసిన పరిచర్లో వచ్చిన స్పిరిట్స్ ని మీ కృపను బట్టి మీ నాయకురాలు కన్నీటి విజ్ఞాపన బట్టి కొట్టేమని అడుగుతారు. రోజు ఇదేనండి. ఒక్క రోజు మిస్ అయితే నాకు తెలిసి నాకు గుర్తుండి లేదు. ఎందుకంటే డైరెక్ట్ గా మనకంత సీన్ లేదు. అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రధాన యాజకులు మాత్రమే వెళ్ళాలి, యాజకులు వెళ్ళకూడదు. నేను యాజకుడిని, నాయకురాలు ప్రధాన యాజకులు వెళ్ళకూడదు అతి పరిశుద్ధ స్థలంలోకి. ఏదైనా నాయకత్వంలోంచే వస్తే మన మినిస్ట్రీలో గుర్తుపెట్టుకోండి, 9 ఏళ్ల PSM లో నాయకత్వం ద్వారానే బయటకు వచ్చినాయి తప్ప మరి మా ముగ్గురు ద్వారా ఏం బయటకు రాలేదు. ఏదైనా సరే అది దేవుని రూలు, దేవుని నియమం. అది మోషే ద్వారానే బయటకు వచ్చినాయి అన్ని. మోషే ద్వారా ధర్మశాస్త్రం, మోషే ద్వారా ఎర్ర సముద్రం 2 పాయలుగా చీలింది, మోషే ద్వారా అద్భుతాలు, మోషే ద్వారా ఆశ్చర్యాలు, మోషే ద్వారానే కానాను. ఇంకా ఎవరి ద్వారా లేదు. నాయకత్వం అంటే అలా ఉంటది. కాబట్టి నేను సీక్రెట్ చెప్తున్నాను. మరి మీరు ఒకవేళ చేస్తే ఓకే, చెయ్యకపోతే ఈ రోజు నుంచి అది మంచి లక్షణం, గొప్ప లక్షణం. కాబట్టి ఇక్కడ నా యజమానుడైన అబ్రహాము దేవుడైన నాయకత్వానికి చాలా ప్రాముఖ్యత ఇస్తున్నాడు ఎలియాజరు, విలువిస్తున్నాడు. అందుకనే బైబిల్ ఎక్కాడు, అందుకనే దేవుడు హృదయాన్ని గెలుచుకున్నాడు. కాబట్టి నువ్వు నిత్యము అయ్యా మీ నాయకురాలను బట్టి నా కుటుంబానికి మేలు చేయండి అయ్యా, మీ నాయకురాలు విజ్ఞాపన బట్టి నా సమస్యలు తీర్చండి ప్రభువా, మీ నాయకురాలు కన్నీటి విజ్ఞాపన బట్టి నా భర్తని మార్చండి ప్రభువా అని నువ్వు అడగగలిగితే, ఆ మనసు వస్తే, ఆ తగ్గింపు నీలో వస్తే అద్భుతమైన మేలులు చూస్తావు, గొప్ప కార్యాలు చూస్తావు, ఆశీర్వాదం నెత్తి మీదకి వచ్చేస్తండి. ఫస్ట్ పాయింట్, నాయకత్వం దగ్గర, నాయకురాల దగ్గర నువ్వు నమ్మకంగా నడుచుకుంటావా? ఇచ్చిన పనిలో నమ్మకత్వం ఉందా? శ్రద్ధగా చేస్తున్నావా? నాయకురాలకు భయపడుతున్నావా? నాయకురాలను గౌరవిస్తున్నావా? ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, నీ అనుదిన ప్రార్థనలో, అనుదిన దిద్దుబాటులో, అనుదిన మీకు రిలేటెడ్గా చూపించిన ఒకసారి కీర్తనలు 86:16, నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము, నీ సేవకునికి నీ బలము అనుగ్రహింపుము, నీ సేవకురాలి కుమారుని రక్షించుము. దావీదంట అయా కాపాడండి ప్రభువా, రక్షించండి ప్రభువా. అది ప్రభువా ఎన్నిసార్లు ప్రార్థన చేసినా ఆన్సర్ రాలేదంట. ఒకే ఒక్కసారి ఒక్క మాట దావీదు మనస్ఫూర్తిగా నీ సేవకురాలిని బట్టి అనంగానే ఆన్సర్ ఇచ్చేశారంట దేవుడు. కాబట్టి మనం గనక నిత్యము మన పైనున్న నాయకురాలని ప్రార్థనలో, విజ్ఞాపనలో, దిద్దుబాటులో మనం యాడ్ చేస్తే చాలా మంచిది. ఇంకొకటి, మనకు పైన ఒకడు ఉన్నాడు అనే ఒక ఇది ఉండి అహంకారం రాదు, గర్వం అనేది మనకి రాదు. మనం ఎప్పుడు సింగిల్ మ్యాన్ షోస్ లాగా నేనే అనుకుంటాం. ఈ సమస్య ప్రపంచవ్యాప్తంగా అందరికీ వర్తిస్తాయి. అలా రాకుండా ఉండాలంటే మన పైన ఒకళ్ళు ఉన్నారు, దేవుడు పెట్టారు, ఆ నాయకురాల ద్వారా మనం అన్ని పొందుకుంటున్నాం. ఆ సెన్స్లో ఎవడైతే ఉంటాడో, స్పృహలో ఉంటాడో, ఎవడు రెచ్చిపోడు. 10 దండలు తీసుకొచ్చినా తీసుకోమంటారా అని అడుగుతారు. ఎందుకని రోజు తెలుస్తుగా మాటల్లో, ప్రార్థనలో 24 గంటలు మనం దేవుడి తర్వాత నాయకత్వాన్ని రెండో ప్లేస్లో పెట్టాం కాబట్టి ఆ మనసు వచ్చేస్తుంది. మూడో పాయింట్లోకి వెళ్ళిపోతా నేను ఫాస్ట్గా. 24వ అధ్యాయం 25 నుంచి 27. మరియు ఆమె, మా యొద్ద చాలా గడ్డియు మేతయు రాత్రి బస చేయుటకు స్థలమును ఉన్నవనగా, ఆ మనుష్యుడు తన తల వంచి యెహోవాకు మొక్కి, అబ్రహామును నా యజమాని దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక, ఆయన నా యజమానికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు. నేను త్రోవలో నుండగానే యెహోవా నా యజమాని బంధువుల ఇంటికి నన్ను నడిపించిన. నేను రెబ్కాని అడుగుతాడు, నీళ్లు పోస్తామంటే పోస్తాను, మరి మీ ఇంటికి తీసుకెళ్తావా, ఒంటెలు ఉన్నాయి అంటే అబ్బో అన్నీ ఉన్నాయి అనగానే వెంటనే ఆ మనుష్యుడు తన తల వంచి యెహోవాకు మొక్కి మళ్ళీ మొదలెట్టాడు అయ్యగారు, అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవా స్తుతించబడునుగాక. కార్యం జరిగిన వెంటనే, నీ జీవితంలో మేలు జరిగినప్పుడు, విడుదల వచ్చినప్పుడు, ప్రయోగం విరగొట్టబడినప్పుడు, మంచి ఉద్యోగం వచ్చినప్పుడు, మంచి బిజినెస్ వచ్చినప్పుడు, నీ పిల్లలకు మంచి భవిష్యత్తు వచ్చినప్పుడు, ఆ టైంలో గుర్తొస్తుందా నాయకురాలు? ఎలియాజరు గారికి గుర్తొచ్చింది ఆ టైంలో. నేను ప్రార్థన చేశాను, ఒంటెలను కూడా ప్రార్థన చేసే నేను ప్రార్థనాపరుణ్ణి, కాబట్టి బచ్చాగాడు అబ్రహాం గాడు ఎందుకు అనుకోలా, ప్రార్థనలో గుర్తు చేసుకున్నాడు. స్తుతించేటప్పుడు కూడా తన యజమానుని గుర్తు చేసుకుంటున్నాడు. ఈ రోజు నీకు ఆ మనస్సు ఉందో లేదో నువ్వే పరీక్షించుకో. నాయకత్వం ద్వారా నువ్వు ఎన్నో మేళ్లు పొందుకుంటున్నావు. కరోనా నుంచి రక్షించబడ్డావు, పోషించబడుతున్నావు, నీకు వరాలు వస్తున్నాయి, అభిషేకాలు వస్తున్నాయి, తలాంతులు వస్తున్నాయి, నువ్వు బయట సేవకుల దగ్గరికి వెళ్ళి వాడబడుతున్నావు. ఎన్నో ఆత్మీయ మేళ్ళు
భౌతిక మేలు నువ్వు పొందుకుంటున్నావు. అలాంటి పరిస్థితుల్లో అయ్యా మీ నాయకురాలను బట్టే కదయ్యా నాకు ఈ స్థితి వచ్చింది, మీ నాయకురాలను బట్టే కదా నాకు ఈ వరం వచ్చింది, మీ నాయకురాలను బట్టే కదా నాకు నా కుటుంబానికి ప్రాణగండం తప్పించబడింది అని రోజు నిత్య స్థుతిలో నాయకురాలు ఉన్నారా? మీరు వెనక్కి తిరిగి చూసుకోండి. పిఎస్ఎం, ది వండర్ఫుల్ మినిస్ట్రీ, ద వన్ అండ్ ఓన్లీ వన్ మినిస్ట్రీ, ఫౌండర్ అండ్ డైరెక్టర్ పరిశుద్ధాత్మ దేవుడు అని భూమి మీద ఎక్కడా కనబడదు. మీరు ఎత్తుకోండి, యూట్యూబ్ ఛానల్ చూడండి, ఎవరినైనా చూడండి. ప్రజల్ని ఆ లైనే కదిలించేసి వందల మంది సాక్ష్యానికి అబ్బా మేము ప్రభావితం చెందాం. ఫౌండర్ అండ్ డైరెక్టర్ పరిశుద్ధాత్మ దేవుడు. మరి అటువంటి దేవుడు స్థాపించిన మినిస్ట్రీలో ఉన్న నువ్వు సంవత్సరానికి అభివృద్ధి చూస్తున్నావా? దేవుడే నడిపిస్తున్న మినిస్ట్రీలో ఉన్న నువ్వు అభివృద్ధి, ఆశీర్వాదం చుట్టాలు ఎదుట, బంధువులు ఎదుట నువ్వు పొందుకున్నావా? ఆశీర్వాదం జనాలు ఎదుట కాల్ రైడేసి చూసేవా నా దేవుడు నన్ను ఆశీర్వదించారని చెప్పగలుగుతున్నావా? నేను చెప్పగలను. ఎవ్రీ ఇయర్ దేవుని కృప వల్ల, నాయకురాల విజ్ఞాపన వల్ల ప్రతి సంవత్సరం అభివృద్ధిని, ప్రతి సంవత్సరం ఆశీర్వాదాన్ని, ప్రతి సంవత్సరం అభిషేకంలో నెక్స్ట్ లెవెల్ చూస్తున్నాను. మరి నీ పరిస్థితి ఏంటో నాకు తెలియదు. అభివృద్ధి లేకపోతే వేస్ట్. మన అభివృద్ధిని ప్రజలు చూస్తారని కొత్త నిబంధనల పౌలు కూడా మాట్లాడుతున్నాడు. నీ అభివృద్ధి చూడాలి జనాంగం, మన అభివృద్ధి, మన బంధువులు, స్నేహితులు, ఈవెన్ శత్రువులు కూడా చూడాలి మన అభివృద్ధిని. అప్పుడే మనకి ఆనందం, దేవుడికి ఆనందం, అప్పుడే నిజమైనది ఆశీర్వాదం. కాబట్టి ఇప్పుడు చూడండి, 3వ పాయింట్ ఏంటంటే నిత్యము ప్రతిరోజు నీకు దేవుడు చేసిన మేలులు డైరెక్ట్ గా నిన్ను బట్టి జరుగుతున్నాయా, నాయకత్వాన్ని బట్టి జరుగుతున్నాయా? నీకు ఏదైనా మేలు జరిగినా, కీడు నుంచి తప్పించబడినా, అభిషేకం వచ్చినా, నువ్వు తలాంతులతో వాడబడుతున్నా, ప్రజలు నిన్ను మెచ్చుకునేలాగా ఏదైనా జరిగినప్పుడు నాయకత్వం గుర్తొస్తుందా నీకు? దేవుడు 24 గంటలు మనల్ని గమనిస్తూ ఉంటారు. మన వ్యక్తిత్వం ఎలా ఉంది, మనం కృతజ్ఞత కలిగి ఉన్నామా లేవా, అహంకారులుగా మారామా, దీనులుగా మారామా అని చూసి దానిని బట్టి ప్రతిఫలం ఇచ్చే దేవుడు. ప్రకటన గ్రంథంలో లాస్ట్ అధ్యాయంలో ఉంటది, వారి వారి క్రియలను బట్టి ప్రతిఫలం ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను, జీతం తీసుకొస్తున్నా ప్రతి ఒక్కళ్ళకి. కాబట్టి మోషే కష్టపడి ప్రాణాలకు తెగించి ఫరో యుద్ధకెళ్ళి పోరాడి ఐగుప్తులోంచి జనాలను దేవుడి సహాయంతో తీసుకొస్తే కోరహుగాడు వచ్చిన స్థితి మర్చిపోయి పూర్తిగా భ్రష్టుడైపోయి, ఏంటి ఇప్పుడు నువ్వు మోషేవైతే మేము కోరాహు, నువ్వు 2 అక్షరాలే మాకు 3 అక్షరాలు, మోషే నువ్వేనా పరిశుద్ధుడివి, నాలిక చీల్చేయాలనిపించింది దేవుడికి. ఏరా ఆడి వల్లే కదరా నువ్వు వచ్చావు, ఆడి వల్లే కదరా ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చావు, ఆడి త్యాగం వల్లే కదరా ఈరోజు నాయకుడు అయ్యావు. నాయకుడు అయ్యాడు కోరహు. ఎవడి ద్వారా? మోషే ద్వారా. మర్చిపోయాడు, పూర్తిగా మర్చిపోయి 250 మందిని ఈడితో పాటు ఒక సైన్యం వేసుకొచ్చాడు. వాళ్ళు కూడా సిగ్గులేని వాళ్ళు. ఈడు సిగ్గులేదంటే వాళ్ళకి డబల్ సిగ్గులేదు. వరే అసలు ఎవరి వల్ల వచ్చారా మనం? ఎర్ర సముద్రం ముందు ఏం జరిగింది సీను? చీలిపోయేటప్పుడు ఎవరు చెయ్యెత్తారు? అహరోను చెయ్యెత్తాడా? మిరియాం చెయ్యెత్తిందా? మోషే ఒక్కడే. దేవుడు మోషేకి చెప్పారు, మోషే ఎందుకు నా ఇంక చూస్తున్నావు, నీ చేతిలో కర్ర ఉంది కదా, నీకు అధికారం ఇచ్చాను కదా, లేచి నుంచొని కర్ర చూపించాను. కానీ మోషేని బట్టి మాత్రమే సముద్రం చీలింది తప్ప ఎవరిని బట్టి కాదు. ఆ సముద్రం చీలకపోతే పరిస్థితి ఏంటి? ఫరోగాడు చంకలు పెట్టి వెళ్ళిపోయేవాడు. ఎవరిని? కోరహుగాడిని. వెళ్ళి మొక్కలు కైమ చేసేవాడు. పూర్తిగా మర్చిపోయి, అందుకనే బైబిల్లో స్పష్టంగా ఉంటది, అతడు స్థిరపడిన తర్వాత మనస్సులో గర్వించి చెడిపోయాను. ఆ గర్వం రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి మనందరం, నాతో సహా. ఎక్కువ జాగ్రత్తలు. గోళ్లు పెరుగుతున్నప్పుడు ఎమడే కట్ చేసుకోవాలి. పెరిగితే అది గుచ్చుకుంటే మన శరీరానికి మన గోరు వల్లే హాని జరిగింది. పెంచి పోషించుకుంటే గర్వం, దాని వల్ల మనమే భ్రష్టులు అయిపోతాం. అహంకారం వెంబడి అవమానం వచ్చేస్తే గర్వం నాశనానికి ముందు నడుస్తుంది. దయచేసి మనం గర్వాంధులుగా, అహంకారులుగా మారకుండా ఉండాలంటే నిత్యము కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. తాతకి దగ్గులు నేర్పించే టైప్ అండి. తాత అంటావేంటి? అలా అనొద్దు. దగ్గు ఏమే నిన్నగాక మనం పుట్టేవే, నువ్వు నాకు దగ్గు నేర్పిస్తున్నావా? నాయకత్వానికే నేర్పించే వాళ్ళు ఎక్కువైపోయారు. కోరహు సంతానం ఎక్కువైపోయారు. భూమి నెర విడిచి మింగేసిన తర్వాత దేవుడు చల్లారిపోయారంట. ఆకాను యొక్క కుటుంబ సభ్యుల్ని రాళ్లతో పేట్ అని కొట్టితే రక్తం కారిపోతూ చచ్చిపోయినప్పుడు దేవుడు అప్పుడు చల్లారారంట. నాయకత్వం జోలికి వెళ్తే దేవుడు ఊరుకోరు, అస్సలు ఊరుకోరు. భూమిని నెరవేరడం ఏంటండి? ఆడెవడం బయట కోరహుగాడు, దేవుని పెట్టండాడు, ఆడు ఇశ్రాయేలు. కానీ నాయకత్వం జోలికి వెళ్ళినందుకు, నాయకుడిని మోషేని పట్టుకొని ఎదిరించినందుకు, ఆ మాట ఏమంటాడు తెలుసా? సొంత అన్నయ్యతో, సొంత అక్కతో అంటాడు, మీరు నా దాసుడితో, నా నాయకుడితో మాట్లాడేప్పుడు భయపడరా మీరు? నేను 4వ పాయింట్ చూపించి నేను ముగిస్తాను. ఆదికాండం 24:33-35 వచనాలు. అతడికి భోజనం పెట్టించను గాని అతడు, నేను వచ్చిన పని చెప్పకమును
మధ్యాహ్నపు భోజనం చేయననగా లాబాను చెప్పుమనెను. అంతటా అతడు ఇట్లనెను, నేను అబ్రహాము దాసుడను, యెహోవా నా యజమాను బహుగా ఆశీర్వదించను గనుక అతడు గొప్పవాడాయను. అతనికి గొర్రెలను గొడ్లను వెండి బంగారములను దాసదాసి జనమును ఒంటెలను గాడిదలను దయచేసెను. ప్రార్థనలో కనబడ్డాడు అబ్రహాం యజమానుడు, స్తుతిలో కనబడ్డాడు. ఇప్పుడేమో మాటల్లో మాట్లాడుకుంటున్నారు. నువ్వు ఎవడరా నువ్వు అంటే, నేను ఎవరన్నా తెలుసా? అబ్రహాము దాసుణ్ణి. లాబాను గారు మీకు తెలుసా? తెలీదు, చెప్పు. మా యజమానుని ఎంత ఆశీర్వదించారో తెలుసా? మా నాయకురాలు రోజుకి 12 గంటలు విజ్ఞాపన చేస్తారు తెలుసా నీకు? ఎంతమంది చెప్పావు? మా నాయకురాలు పరిశుద్ధురాలు, ఎంతమంది చెప్పావు? మా నాయకురాలు పేరు ఆశించరు, ఏది ఆశించరు, పెద్ద నాయకురాలు అయ్యుండి కింద కూర్చుంటారు, దీన మనస్సు కలిగిన వ్యక్తిత్వం మా నాయకురాలది, ఎంతమందికి చెప్పావు? జీవితకాలం ఉండాలి. అక్కడ అబ్రహాం లేడు, వేరే దేశంలో ఉన్నాడు. ఈయన మాత్రం జపిస్తానే ఉన్నాడు, అబ్రహాము అబ్రహాము అబ్రహాం దయవల్లే నేను ఇలా ఉన్న అబ్రహాము దేవుడు స్తుతించబడగాక. అబ్రహాము దేవుడి దగ్గర చెప్తున్నాడు, మనుషుల దగ్గర చెప్తున్నాడు, భోజనం దగ్గర చెప్తున్నాడు, ఒంటెల దగ్గర చెప్తున్నాడు. అంటే ఎంతగా ఎలియాజరు మనస్సు దేవుడు తర్వాత అబ్రహాముతో నిండిపోయిందో ఒక్కసారి ఆలోచించండి. అది బైబిలే, నేను కొత్తగా నేనే క్రియేట్ చేసి చెప్పేది కాదు. ఇక్కడ కల్పిస్తున్నాడు. ఈరోజు నేను నా కుటుంబం, నేను నా భర్త బ్రతికున్నాడంటే కరోనా టైంలో మా నాయకురాలు కన్నీటి విజ్ఞాపన వల్లే మా ఆయన ఇంకా బతికున్నాడు. ఎంతమందికి చెప్పావు? విజ్ఞాపన ద్వారా పొందుకున్న పెద్ద పెద్ద అద్భుతాలు ఎన్నిసార్లు చెప్తున్నారు? ఎంతమందికి చెప్పారు? ఎప్పుడైతే అది డౌన్ అయిపోతూ ఉంటుందో కృతజ్ఞత అహం పెరుగుతూ ఉంటుంది, కృతజ్ఞత డౌన్ అవుతూ ఉంటుందో గర్వం పెరుగుతూ ఉంటుంది. ఎన్ని అభిషేకాలు వచ్చినా, ఎన్ని వరాలు వచ్చినా, ఎంత ఆధిక్యతలు వచ్చినా, హోసన్నా మినిస్ట్రీస్ దైవజనులు వచ్చి నన్ను మెచ్చుకున్నా, ఏఆర్ స్టీవెన్సన్ నన్ను కౌగిలించుకున్నా, అపోస్తులు వచ్చినా, తల మీద చేయి పెట్టినా, నేను మాత్రం ఒకటి మర్చిపోను, దేవుడు తర్వాత నాయకత్వం ఉంది. అది కాపాడుకుంటూ వచ్చాను కాబట్టే ఈరోజు ఇలా ఉన్నాను. గ్యారంటీ చెప్తున్నా. ఎప్పుడైతే కోరహు నోరు జారాడో దేవుడు కోపం నగులుకుంది. ఎప్పుడైతే కోరహు వ్యక్తిత్వంలో మోషే మీద చులకంతనం వచ్చిందో దేవుడు కోపం నగులుకుంది. చేతులారా కుటుంబాన్ని చంపేసుకున్నాడు. తనతో పాటు అనేక మంది చచ్చిపోవడానికి కోరహు కారణం అయిపోయాడండి. మీరు ఆశీర్వదించబడాలంటే, గొప్ప స్థాయిలో ఉండాలంటే, అంచెలంచెలుగా మీ ఆత్మీయ జీవితం ఎదగాలి అంటే మీ పైన నాయకులు ఆనందించాలి, మీ పైన నాయకులు సంతోషించాలి, మీ పైన నాయకురాలు మిమ్మల్ని బట్టి ఆనంద బాష్పాలు కాల్చాలి. దేవుడి దగ్గరికి వెళ్ళి, నా బిడ్డ అయ్యా ఎలా ఉంది నీ ప్రవర్తన, నమ్మకంగా ఉంటున్నావా? నేను 4 ఒకసారి అవుట్లైన్ చెప్పి ముగిస్తాను. నాయకురాలు దగ్గర నీ ప్రవర్తన నమ్మకత్వంగా ఉంటుందా? నిత్య ప్రార్థనలో, స్తుతిలో, విజ్ఞాపనలో నాయకురాలు గుర్తు చేసుకుంటున్నావా? దేవుడి దగ్గర మొరపెడుతున్నావా? అయ్యా నాయకురాలను బట్టి నన్ను క్షమించండి అయ్యా, కాపాడండి అయ్యా అని అడుగుతున్నావా? 3వది, దేవుడు నీకు చేసిన కార్యాలలో, మేలుల్లో, అద్భుతాల్లో నాయకత్వాన్ని గుర్తు చేసుకుంటున్నావా? 4వది, అనేక మందికి నేను ఈరోజు ఇలా ఉన్నానంటే దేవుడు మా నాయకురాలు కన్నీటి విజ్ఞాపన ద్వారా నన్ను రక్షించారు, విడిపించారు, మా కుటుంబానికి మేలు చేశారు అని అందరికీ చెప్తున్నావా? ఈ 4 విషయాల్లో నువ్వు ఫెయిల్ అయితే ఖచ్చితంగా భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతావు, నరకానికి వెళ్ళిపోతావు.